మహాగణాధిపతివు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలయ్యా. మరియు కుమారి మండలి కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా 25 దినములోనికి మమ్మల్ని నడిపించాను అయ్యా. గడిచిన ఈ 19 దినముల ప్రయాణం ఎన్నో ఆత్మీయ సంగతులను మా జీవితంలో అనుగ్రహించి బోధించి మా ఆధ్యాత్మిక స్థితిని నాయన మీరు ప్రశ్నిస్తూ పరీక్షిస్తూ మాలో పరితాపము కలిగిస్తూ తిరిగి మీ పరిశుద్ధత ఎదుట నిలవడానికి మీరు చేస్తున్న ఈ గొప్ప కృపోపకారమును బట్టి స్తోత్రాలు. 25 దిన ధ్యానం కొరకు సిద్ధపెడుతున్నాను ఆయన. నా మాటలు కేవలం నిష్ప్రయోజనం కాదు, మీరు మాటలు అడటం మాకు అవసరమయ్యా. మానవ ఆత్మను మరుగుపరిచి మానవ విశ్వారమును మరుగుపరి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన విశ్వారమక మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి 20వ దినములోనికి మనం ప్రవేశించాం. అంటే ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు ఇంచుమించు సగము భాగం ఈ దినము పూర్తి కావస్తే కనుక సగము ధ్యానాలు మనం చేసుకున్నాం. మన శరీరంలో ఇంచుమించు సగానికి పైగా అవయవాలను గురించి, వాటి ఆత్మీయ ఏర్పాటును గురించి, వాటి పనితీరును గురించి క్రమపరుచుకోవలసిన సరిచేసుకోవలసినటువంటి స్థితిని గురించి మనము ఆలోచించాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాం, బోధించబడ్డాం. ఈ 20వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. 94వ సంకీర్తన 14 నుంచి 18 చరణాలు, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు. అంశము కాళ్ళు. మూలవాక్యము 94వ సంకీర్తన 18వ చరణం. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచును. ప్రభునందు ప్రియులారా, మానవ శరీరములో ఇప్పటి వరకు ఒక్కొక్క అంశాన్ని గురించి లేదా ఒక్కొక్క అవయవాన్ని గురించి మనము ధ్యానము చేస్తూ వచ్చాం. దేనిని మనము ధ్యానం చేస్తున్నప్పుడు అదే చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనకి కనబడుతుంది. ప్రతిదీ కూడా ఒక ప్రధానమైనటువంటి పని కొరకు, ప్రధానమైనటువంటి స్థితి కొరకు, ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతో దేవుడు మన శరీరంలో ఏర్పాటు చేశాడు. అందులో మరింత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాళ్ళు. ఒకసారి ప్రియులారా, కాళ్ళు లేని మన జీవితాన్ని ఊహించండి. కాళ్ళు లేని మన యొక్క బ్రతుకును ఒకసారి ఆలోచించండి. ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడం తప్ప మనంతట మనము ఏమీ చేసుకోలేము. శరీరము తనంతట తాను ఏది సాధించలేదు. ఎవరో రావాలి, ఎవరో కూర్చోబెట్టాలి. మనం చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో శృంగారముల దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసేవారు? ప్రతిరోజు కూడా తీసుకొచ్చి ఆ యొక్క దేవాలయం దగ్గర గుమ్మం దగ్గర కూర్చోబెట్టేవారు. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అతను తీసుకెళ్ళి ఇంటికాడ కూర్చోబెట్టేవారు. అంటే కాళ్ళు అనేవి మానవ జీవిత ప్రయాణానికి, ప్రగతికి అవి సోపానాలు. కాళ్ళు లేనటువంటి జీవితాన్ని మనం ఊహించం. ఇంత శరీరం ఉంది కదా, ఈ శరీరంలో శిరస్సు ఉంది, ఇందులో ఆలోచించడానికి మెదడుంది, చూడడానికి కళ్ళున్నాయి, సౌందర్యం కొరకు చక్కటి తల వెంట్రుకలు ఉన్నాయి, వాసన పీల్చడానికి, ఊపిరి పీల్చడానికి ముక్కుంది, వినడానికి చెవులు ఉన్నాయి, మాట్లాడడానికి నోరు ఉంది, అందులో నాలుక ఉన్నది. ఇంకా శరీరంలో ఈ యొక్క మెయిన్ బాడీలో ఇన్నర్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీస్, ఇక ప్రేవులు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రియులారా లీడ్ చేసే ఒక ప్రధానమైన అవయవం కాళ్ళు. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ఉపయోగంలోనికి, సంపూర్ణమైనటువంటి ఒక స్థితిలోనికి నడిపించబడాలంటే ఆ వ్యక్తి కాళ్ళు ఉండాలి. లేదంటే ఇన్ని ప్రధానమైనటువంటి విషయాలు దేవుడి శరీరం అంతా ఏర్పాటు చేసి కాళ్ళను ప్రత్యేకించి ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రియులారా, వీటన్నిటి పనితీరు యొక్క సార్థకత, పరిపూర్ణత మానవుడు అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏం కావాలండి? కాళ్ళు కావాలి. కాళ్ళు కావాలి. అప్పుడప్పుడు అంటాం, కాలు విరిగిపోయినట్టుందండి, కాలు నరికేసినట్టుందండి. అంటే ఎక్కడికి వెళ్ళలేకపోవడాన్ని బట్టి మనం చెప్తా ఉంటాం కదండి. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అంటే కాళ్ళు నరికేసుకున్నట్లు, లేకపోతే కాళ్ళు విరిగిపోయినట్టుందని, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని మనం అంటూ ఉంటాం ప్రియులారా. కాలుకు చిన్న బలహీనత వస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం కదా. అసలు కాళ్ళు లేనటువంటి నీ శరీరాన్ని ఊహించుకో. అప్పుడు నీకు కాలు ఎంత ప్రయోజనకరమో, ఎంత ప్రధానమో, ఎంత ఉపయోగకరమో మనకి అర్థమవుతుంది ప్రియులారా.
అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కాళ్ళు చాలా ప్రధానమైనవండి. కాళ్ళు చాలా ఉపయోగకరమైనవి. కాళ్ళు ఆత్మీయ జీవితంలో దేనిని సూచిస్తున్నాయంటే ఒక వ్యక్తి యొక్క నడతను. కాళ్ళు దేనిని సూచిస్తున్నాయంటే ఒక వ్యక్తి యొక్క నడతను ప్రవర్తనను సూచిస్తున్నాయి. అలాంటి కాళ్ళు నీ అదుపులో ఉండాలి. అస్తమాటు అటు ఇటు తిరుగుతూ పరిగెడుతున్నామని ఏమంటామండి? అసలు మాట వినకుండా అటు ఇటు తిరుగుతూ చిరాకు పెడుతున్నామని ఏమంటాం? కుదురుగా ఉండకపోతే కాళ్ళు పెరగొట్టేస్తాం. అంటే క్రైస్తవ ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో కాళ్ళకి ఏముండాలండి? కాళ్ళకి ఏముండాలా? బ్రేకులు ఉండాలన్నమాట. కాళ్ళకి ఏముండాలండి? కారుకు బ్రేకులు ఉన్నట్టుగానే కాళ్ళకు కూడా ఏముండాలా? అందుకనే అస్తమాటు అట్టి తిరిగి వారిని చూసేమంటాం అంటే వీడు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నాడండి అంటాం. పని పాట లేకుండా తిరిగి వారిని చూసి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నాడు అంటాం. కాళ్ళు చాలా ప్రధానమైనవి. ఈ శరీరం అంతటికీ సార్థకతను చేకూర్చేవి కాళ్ళు. అలాంటి కాళ్ళు నీ జీవితానికి మేలుకరంగా ఉండాలంటే కనుక నీ కాలుకు ఖచ్చితంగా బ్రేక్ అనేది ఉండాలి. నీ కాళ్ళకు బ్రేకులు ఉన్నాయా? మరి నీ కాళ్ళకు బ్రేకులు ఉన్నాయా? సైకిల్కి బ్రేకులు ఉన్నాయి, బండికి బ్రేకులు ఉన్నాయి, కారుకు బ్రేకులు ఉన్నాయి, కానీ కాళ్లకు బ్రేకులు. నీ కాళ్లకు బ్రేకులు, ఇక్కడున్న కాళ్లకు బ్రేకులు దేవుడు ఇక్కడ పెట్టాడు. ఇక్కడ బ్రేక్ వేస్తే ఇక్కడ కాలు కంట్రోల్ అవుతుంది. ఇక్కడ నువ్వు సరిగా లేకపోతే నీ కాలు ఎక్కడెక్కడికో పెడుతుంది. దానివలన నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. నీ యొక్క సాక్ష్యము పోగొట్టబడుతుంది. నీ యొక్క బ్రతుకు పతనం అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే అధపాతాళానికి దిగిపోతుంది. ఈరోజు చిన్నపిల్లలను చూడండి, పుట్టిన తర్వాత బాగానే ఉంటుంది, బోర్లో పడిన తర్వాత కూడా బాగానే ఉంటుంది, పాకడం మొదలుపెట్టిన తర్వాత కూడా బాగానే ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారితో అంటాం, వాడికి నడకొచ్చిందండి బాబు, అసలు నాకు కుదురు ఉండటం లేదు. పిల్లాడికి ఏమొచ్చిందట? నడకొచ్చిందట. వీళ్ళకి తల్లిదండ్రులకి ఇంట్లో ఉన్నటువంటి వారికి తిండి వంట పట్టట్లేదు. ఇంక ఇటు పెరుగుతున్నాడు, అసలు కుదురు లేకుండా పోయింది. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీకు కాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎటు పెడితే అటు పరిగెడితే అది నీకు చాలా ప్రమాదకరం. నీకు ఒక సంవత్సరంన్నరకు నడుకొస్తుంది, అది చాలా ప్రమాదకరమైనటువంటి వయసు. తల్లి తండ్రి సంరక్షణలో ఉండాలి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు నడవడము నేర్చుకున్న తర్వాత నీవు ఎవరి అదుపులో ఉండాలంటే నీ దేవుని యొక్క అదుపులో ఉండాలి. పరిశుద్ధం యొక్క వాక్యం యొక్క అదుపులో ఉండాలి. నీ కాళ్లకు వాక్యం చేత బంధాలు వేసుకోవాలి. అప్పుడప్పుడు మనము ఎడ్లను, ఆవులను, ఈ గేదెలను చూస్తూ ఉంటామండి. అవి కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటాయండి. దేని మీదకి పెడితే దాని మీదకి వెళ్ళడం, పక్కనోడు పొలాల్లోకి వెళ్ళడం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటికి ఏం చేస్తామండి? ఆ ముందర కాళ్లకు బంధాలు వేస్తాం. దానితో ఆ వేగం ఆగిపోతుంది, చాలా నెమ్మదిగా నడుస్తుంది. అలాగే మన కాళ్లకు కూడా ప్రియులారా, మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే, మన ఆధ్యాత్మిక స్థితి బాగుండాలంటే, మనము పడిపోకుండా, చెడిపోకుండా, దిగజారిపోకుండా, మన యొక్క ఆత్మీయ స్థితి పాడైపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము కూడా మన కాళ్లకు బంధాలు వేసుకోవాల్సిన అవసరత ఉన్నది అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కాళ్ళను అనే అనుభవాన్ని గురించి మనము ఒక 7 విషయాలు చూద్దాం. ఆ తర్వాత మనము ఎలాంటి నడత కలిగి ఉండాలి. ఎందుకంటే కాళ్ళు అంటే కేవలము ఫిజికల్గా ఈ శరీరాన్ని నిలిపి ఉంచే సాధనాలు మాత్రమే కాదండి. కాళ్ళు అనేవి మన ఆత్మీయ నడకకు చాలా ప్రధానమైనవి. కనుక మనము వాటిని కూడా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ప్రియులారా, జారిన కాలు. ఇక్కడ కీర్తనాకారుడు అంటూనే ఉన్నాడు, బహుశా ఎవరు రాశారో తెలియదు కానీ ఈ కీర్తనాకారుని కాలు కూడా ఏమవ్వబోయిందటండి? జారిపోయిందటండి. కానీ ఇక్కడ ఆల్రెడీ జారిపోయిన కాలు చూద్దామండి. ఆల్రెడీ జారిపోయిన కాలు చూద్దాం. 59వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనం. గోడ కొరకు గుడ్డివారి వలె తడుములాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడుములాడుచున్నాము. సంధ్య చీకటి యందువలె మధ్యాహ్న కాలమున కాలు జారిపడి ఉన్నాం. సంధ్య చీకటి అంటే అప్పుడప్పుడే మసక చీకట్లు, మరి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చీకట్లు కమ్ముకుంటున్న వేళ. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ వెలుతురులోంచి ఒక్కసారిగా చీకట్లోనికి వెళ్ళినటువంటి మన జీవితం కాలు తడబడుతుందండి. కాలు తడబడుతుంది. అంత పర్ఫెక్ట్గా మనం వేయలేం.
ఇక్కడ ఈ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నము సంధ్య చీకటిలో, అంటే మధ్యాహ్నం ఎలా ఉంటుందండి? చక్కటి చాలా వెలుతురు ఉంటుంది. అసలు మనము తప్పిపోయే పడిపోయే అవసరము కానీ అవకాశం కానీ లేదు. చాలా చక్కగా మన రూట్, మన దారి చాలా క్లియర్గా ఉంటుంది. సాయంకాలము కాలు తడబడినట్లు లేదా కాలు జారిపోయినట్లు మేము మధ్యాహ్నమే జారిపోయాం. మధ్యాహ్నం పరిశుద్ధ గ్రంథములో ఆత్మీయ దృక్పథంలో ఉదయము బాల్యానికి సాదృశ్యం, మధ్యాహ్నము యవనానికి సాదృశ్యం, సాయంకాలము వృద్ధాప్యానికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలటండి తమ మంచి యవన కాలమందు తమ కాలం ఏమైపోయిందండి? జారిపోయింది. ఎందుకు జారిపోయింది? ఎదురు జారిపోయింది అంటే 59వ ఈ అధ్యాయంలోని మొదటి వచనాలు చదివితే అసలు వీరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నారో, ఎందుకు జారిపోయినటువంటి వీళ్ళని ఆయన ఇంకా పట్టుకోలేదు దేవుడు. ఇక్కడ మనకి స్పష్టం చేయబడుతుంది. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కృచి కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను. కనుక ఇశ్రాయేలు ప్రజలు జారిపోయారటండి. ఎందులో జారిపోయారు? ఎందులో జారిపోయారు? పాపములో జారిపోయారు. మరి దోషములు జారిపోయారు. జారిపోయినప్పుడు పెద్ద కేక వేశారటండి. జారిపోయినప్పుడు ఏమంటాం మనం? జారిపోతే తెలుస్తుంది. జారిపోయినప్పుడు అసంకల్పితంగా ఏమొస్తుందని మన నోటి నుంచి ఒక పెద్ద కేక వస్తుంది. ఆ తర్వాత మనం చెయ్యి చాపి సహాయం అర్పిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయినప్పుడు కూడా, పాపంలో జారిపోయినప్పుడు కూడా కేక వేశారట, చేతులు ఎత్తారట. కానీ దేవుడు పట్టుకోలేదట, వారి కేకలు వినలేదట, వారి ప్రార్థన ఆలకించదు. కారణం ఏమిటంటే ఆలకింపకుండానట్లు వారికి వారి దేవునికి మధ్య ఏమడ్డొచ్చినాయండి? పాపము అడ్డొచ్చింది. వీరు పాపపు నాచులోనికి ఏమైపోయారండి? జారిపోయారు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనము పాపం అనే ఊబిలో, పాపం అనే నాచులు, పాపం అనే గుంటలో జారిపోతున్నామేమో. సంసోను జారిపోయాడు, దావీదు జారిపోయాడు. సంసోను జారిపోయాడు కానీ బలము పోగొట్టుకుని తిరిగి బలపరచలేకపోయాడు. దావీదు జారిపోయాడు కానీ తిరిగి దేవుడు తన చెయ్యి అందించే వరకు తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపంతో తిరిగి లేవనెత్తబడ్డాడు. సంసోను జారిపోయిన తర్వాత తన బలం పోయింది. దావీదు జారిపోయిన తర్వాత తన సాక్ష్యం పోయింది. దావీదు జారిపోయిన తర్వాత ఏం పోయిందండి? దావీదు యొక్క సాక్ష్యము పోయింది. ఈరోజు ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కాలు జారిపోతున్నావేమో. కాలు జారిపోవడం వల్ల నీ బలం పోతుంది. ఒక్కసారి కాలు మనం అవిటి కాలు అయిపోయింది అనుకోండి, ఇక మనం మునుపట్లకు బలంగా ఉండలేము. ఒక్కసారి ఆత్మీయ జీవితంలో కాలు జారిపోయింది అనుకోండి, మునుపటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండలేము. ఈ రెండు ప్రమాదకరమే. ఒకవేళ మనం కూడా అలాంటి జారిపోయిన స్థితిలో ఉన్నామేమో, జాగ్రత్త సుమా. కాలు జారకముందే ప్రార్థన చేస్తున్నాడు. నా కాలు జారినని నేను అనుకున్నాను కానీ నీ కృప నన్ను ఏం చేసింది? వెంటనే బలపరిచింది. ఎందుకంటే 145వ సంకీర్తన ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తుంది. 14 వచ్చాయి. యెహోవా పడిపోవు వారందరినీ, 145వ సంకీర్తన 14వ చరణం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. నీ కాలు జారిపోతే నీ దేవుని వైపు తిరుగు. ఆయన నేను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, లేవనెత్తాడు. తిరిగి మన కాలును ఆయన బలపరచగలుగుతాడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇక రెండవ అంశం చూద్దాం. నేల తన్నిన కాలు. ఇది ఏ కాలండి? తన్నారు ఎప్పుడైనా? మీ కాలు నేల తన్నారా? ఎప్పుడు తన్నారు? ఎందుకు తన్నారు చెప్పండి. తనలేదా? చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరుచుకుని కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు శ్రమను చూచి మీ మనసులో తిరస్కారము కలది ఉల్లసించి తిరిగి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఇది అమ్మోనీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నప్పుడు అటండి, ఇశ్రాయేలీయులు
పడిపోయినప్పుడు ఏంటండి, మా చేతనే వీరు కూలిపోయారు, మా చేతనే వీరు శ్రమపరచబడుతున్నారు అని అమ్మోనీయులు వారిని చూచి కాలు నేలను తన్ని సంతోషించారటండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, కాలు నేలను తన్నడం తిరస్కారానికి సాదృశ్యం. కాలు నేలను తన్నడం, కాలు నేలను తన్ని నీవు తిరస్కరించి నీ మనసులో ఉల్లసించావు అంటాడండి. అప్పుడప్పుడు ఎదటి వారి మీద తిరగబడడానికి కానీ తిరస్కరించడానికి కానీ మనం చేసే పని ఏంటంటే కాలు నేలను తన్నుతాం. ప్రియులారా, దేవుని ప్రజల మీద వారు తిరస్కారము చేత కాలు నేలను తన్నారు. ఒకవేళ నీవు కూడా ఆయన స్వరూపము చెప్పున పోలిక చెప్పున చేయబడినటువంటి నీ సహోదరుల మీద, నీ పొరుగు వారి మీద కాలు నేలను తన్నే అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావేమో. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 14:21వ వచనం. తన పొరుగు వాని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. తన పొరుగు వాని తిరస్కరించేవాడు ఏంటంటే, ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో అదే చెప్పాడు కదండి, ద్రోహి అనేవాడు నరక శిక్షకు మరణ శిక్షకు పాత్రుడని. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తన పొరుగు వారిని నీవు కాలు తన్ని మనసులో తిరస్కరిస్తే కనుక ప్రియులారా, నువ్వు ఖచ్చితంగా పాపము చేస్తావు, పాపము చేసిన వాడవు ఆగుతావని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఈరోజు మనము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? సామెతలు 15:5వ వచనములో తండ్రిని తిరస్కరించే వారు కనపడుతున్నారండి. 15:20లో తల్లిని తిరస్కరించే వారు కూడా కనపడుతున్నారు. వీరు బుద్ధిహీనులుగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు తిరస్కరించకుండా దేవుని యొక్క భయం కలిగి జీవించగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందో 58వ అధ్యాయం యెషయా గ్రంథం. కాలు తల్లి తిరస్కరించకుండా నీవు దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించగలిగితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9-10 వచనాలు ఈ రీతిగా ఉన్నాయండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు నీవు కాలు తన్ని అనగా తిరస్కరించుట మానితేనటండి. నువ్వు ఎదుటి వ్యక్తిని తిరస్కరించుట మానితేనటండి చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందట. ఒకవేళ నీ జీవిత అంధకార స్థితిలో కూడా అది నీకు మధ్యాహ్నం వలె వెలుతురుగా ఉంటుందట. కనుక ప్రియులారా, కాలు అనే ఈ అంశములో జారిన కాలు పాపములో పడిపోవడానికి సాదృశ్యం, తన్నిన కాలు తిరస్కారానికి సాదృశ్యం. ఒకవేళ తిరస్కరించు స్వభావాన్ని కలిగి ఉంటే కనుక జాగ్రత్త సుమ. దేవుని ఎదుట బుద్ధిహీనునిగా నిలవబడక, పాపము చేసిన వారిగా గుర్తించబడక నువ్వు తిరస్కరించుట మాని నీ వెలుగును మధ్యాహ్నం వలె ప్రకాశమానంగా చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇక 3వ అంశము మనం చూద్దాం, తొలగిపోయిన కాలు. ఇక 3వ అంశము తొలగిపోయినటువంటి కాలు. నిర్గమకాండము 32వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని. ప్రియులారా, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. తన ప్రజల ఎడల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. 430 సంవత్సరాల బానిసత్వాన్ని నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మారాను మధురం చేశాడు, మన్నాను కురిపించాడు, మాంసాన్ని ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ప్రతి శత్రువు మీద విజయం ఇచ్చి నడిపించాడు. ఇక వారి జీవితానికి ఇవ్వాల్సిన చాలా ప్రధానమైనది ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని మోషేని పైకి రమ్మన్నాడు. ఏమిటంటే 10 ఆజ్ఞలు, ఒక నిబంధన, ఒక కట్టడ వారికి ఏర్పాటు చేయడం. మోషే వెళ్ళాడు. 40 దినాలు కావస్తుంది. వారు అహరోనుతో అన్నారు, మోషే అని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదు, మేము ఆరాధించుకోవడానికి మాకు ఒక దేవతను జై. అహరోన్ అన్నాడు, మీ యొక్క చెవుల పోగులను ఇవ్వండి, నేను దేవతను చేస్తాను. అది అగ్నిలో వేసి ఒక దూడను చేశాడు. ఆ దూడ చుట్టూ వారు తిరుగుతూ ఏమన్నారో తెలుసా? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఇదే. ఈ సంగతి అంతా చూసినటువంటి దేవుడు మోషేతో ఇలా అంటున్నాడు, నీవు దిగి వెళ్ళు, ఇదిగో నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకున్నారు. ప్రియులారా, ఈరోజు ఒకవేళ దేవుని మార్గాలను విడిచి మన కాలు తొలగిపోతుందేమో. దేవుడు ఏర్పాటు చేసిన త్రోవల నుంచి, ఆయన నీతి మార్గాల నుంచి మన త్రోవలు ఆయనను విడిచి వెళ్ళిపోతున్నాయేమో. జాగ్రత్త సుమ. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి కాలు త్రోవ తొలగిపోయింది. వారి కాలు త్రోవ తొలగిపోయింది.
త్రోవ తొలగిపోయినటువంటి స్థితిని బట్టి వారు చెల్లించిన మూల్యము ఎలాంటిదో చూద్దామండి. నిర్గమకాండము 32వ అధ్యాయం 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినములో ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు. ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు. ప్రియులారా, త్రోవ తొలగిపోయిన కారణం చేత ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలలో 3,000 మంది చచ్చిపోయారు. నిజమే, నీకు దేవుడికి త్రోవిచ్చాడు, అది సురక్షితమైన క్షేమకరమైనటువంటి గమ్యాన్ని ఇచ్చే త్రోవ. అలా కాకుండా నీవు షార్ట్ కట్ ఎంచుకున్నావు అనుకోండి, ఆ త్రోవలో ఎలాంటి ప్రమాదము, ఎలాంటి హాని, ఎలాంటి కీడు, ఎలాంటి నాశనము పొంచుందో నీకు తెలియదు. కనుక చివరికి అది నిన్ను మరణానికి నడిపించవచ్చు. ఆయన త్రోవను తొలగక ఆయన నీతి మార్గంలో మనం నడవగలిగితే శ్రేష్టమైనటువంటి గమ్యాన్ని చేరుకోగలం. అలా కాక త్రోవ తొలగిపోతే కనుక మనము ప్రమాదాల పాలవుతాం. ఇశ్రాయేలు ప్రజల్లాగా కొన్నిసార్లు మన జీవితంలో ఆత్మీయ మరణము కూడా వస్తుందేమో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు ఆశించిన దానిని పొందుకోవడానికి వారి మనసు కోరిక చొప్పున వారు దూడను చేసుకుని దేవుని నుంచి త్రోవ తొలగిపోయినటువంటి వారయ్యారు. ఇక 4వ అంశాన్ని కూడా మనం త్వరగా చూద్దామండి. 4వ అంశం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనంలో జాడించిన కాలు. యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించండి. నీవు పొంగి బలసి మందుడు బయటివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించను. జాడించిన కాలు. ఏ కాలండి ఇది? అవసరం తీరిపోయిన తర్వాత చేసే పని అనమాట అండి ఇది. కాలు జాడించడం అనేది ఎలా ఉంటుందండి? అవసరము తీరిపోయిన తర్వాత. ఇశ్రాయేలు ప్రజలు కూడా అవసరం తీరిపోయింది. 430 సంవత్సరాల బానిసత్వం, ఎవడు విడిపించలేనటువంటి ఆ ఘోరమైనటువంటి దుస్థితి ప్రియులన. వారు చేయాల్సిన పనికి ముడిసరుకు వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే ఇటుకలు కాల్చుకోవాలి. కానీ రాజుకు ఫరూక్ మాత్రం పట్టణాలు కట్టిపెట్టాలి. వీరు ఉన్నారా, తిన్నారా, బతికారా, చచ్చారా, ఏమీ తెలియని స్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా తన సేవకుడిని పంపించి విడిపించాడు. 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం నడిచినప్పుడు వారి గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? కష్టము తెలియకుండా దేవుడు వారిని పోషించాడండి. విత్తనము వేయకుండా వారి కడుపు నింపాడు. బావులు తవ్వకుండా వారి దాహాన్ని తీర్చాడు. నేత నేయకుండా వారికి వస్త్రాలు ఇచ్చాడు. ఏం కష్టపడకుండా 40 సంవత్సరాలు ప్రియులారా, వారి వస్త్రములు పాతగలలేదటండి, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇంత అద్భుతంగా వారిని ప్రేమించి వారిని భుజాన పెట్టుకొని మోస్తే సమయం వచ్చేసరికి యెషూరును అంటే ఇశ్రాయేల్, ఎఫ్రాయిము అన్న ఇశ్రాయేలే. యెషూరును ఏం చేశాడటండి? మనం ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నాం? యెషూరును. మనం కూడా అంతే, ఒకసారి టాపిక్ తినేసిన తర్వాత దాన్ని వదిలేస్తాం. ఇది స్పిరిచువల్ లైఫ్లో కాలు జాడించడం. మనం కూడా అవసరం ఉన్నప్పుడు దేవుడు 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 అని చెప్పేసేసి ప్రార్థన అక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి చాలా ఆశతో అసలు ఎంత భక్తిగా వస్తామంటే ప్రియులారా, అవసరం తీరిపోయిన తర్వాత ఏమండి రావటం లేదేంటంటే పని ఉందండి, వీలు కుదరటం లేదు, నీరసంగా ఉందండి. ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఇవేమీ నీకు అడ్డు రాలేదు, ఒకప్పుడు బాధలు ఉన్నప్పుడు ఇవేమీ నీకు అడ్డు రాలేదు, ఒకప్పుడు విడువబడినప్పుడు ఎవరు పట్టించుకోలేనప్పుడు నీకు ఇవేమీ అడ్డు రాలేదు. బట్ ఇప్పుడు దేవుడు కృప చూపించిన తర్వాత ఇవన్నీ నీకు సాకులు, ఇవన్నీ నీకు అడ్డు. బాలేదండి, కుదరలేదండి, రాలేదండి. దీన్నే పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే కాలు జాడించడం. అన్నీ తీర్చబడిన తర్వాత నెమ్మది కలిగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట ఏం చేశారండి? కాలు జాడించారు, ముఖం తిప్పేశారు. నువ్వెవడం అన్నట్టుగా దేవుని పట్ల వ్యతిరేకత కలిగి జీవించడం మొదలుపెట్టారు. ప్రియులారా, కాలు జాడిస్తే దేవునికి ఏం చేయాలో తెలీదా? అప్పుడప్పుడు రే కాలు జాడించుకో, ఏం చేస్తానంటావు అంటే మనం కాలును మళ్ళీ వేరేగా డైవర్ట్ చేసేస్తాం. మనం సామెతలు చాలాసార్లు ఏం చేస్తామంటే అప్పుడు వాడుక భాషలో ఇప్పుడు మనం మళ్ళించేసుకుంటాం. అలా చాలా సామెతలు బూతుల కింద ఉన్నాయి. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి మంచి విషయాలు చెప్పే సామెతలు కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామండి, అవి బూతుల కింద
బూతుల కింద మారిపోయినాయి. అంటే మనకి పలకడం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సందర్భం కాకపోయినా. పండగ రోజు కూడా సామెత ఉంది. పండగ రోజు కూడా ఏమిటి, ఎంత దారుణంగా మనం ప్రవర్తిస్తున్నామో తెలుసండి. పండగ రోజు కూడా అది పచ్చిగా అనిపిస్తుంది కానీ నిజానికి సామెత అది కాదు. పండగ రోజు కూడా పాత మడుగేనా అనేది సామెత. పండగ రోజు కూడా ఏమిటండి, పాత నువ్వు అనుకున్నది కాదు, పాత మడుగేనా. మడుగు అంటే వస్త్రం. తెలుగు భాషలో గ్రాంధికంలో మడుగు అంటే ఏమిటి, వస్త్రం. మన పూర్వకాలంలో ఏంటంటే దాన్ని పలకడం రాక పలికి మడుగు 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 చివరికి ఏమైపోయింది. మనము ఇలాగ తప్పుగా సామెతలు చేసి అవి చివరికి నాటుగా బూతుగా మారిపోయేటట్టు చేస్తామన్నమాట. ఇక్కడ కూడా ప్రియులారా, మనము ఈ కాలు జాడించమండి ఏమంటామండి, కాలు జాడించమంటే ఏం కత్తిరిస్తాను, తోక కత్తిరిస్తానని చెప్తాను. నీకేనట్టి నీ దేవునికి తెలియదా? నువ్వు కాలు జాడిస్తే ఆయన ఎక్కడ కచ్చేయడానికి తెలుసు. జాగ్రత్త సుమ, కాలు జాడించకుండా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించు. ఇక ఐదవ రకపు కాలు చూద్దామండి ప్రియులారా. దిగిపోయిన దిగజారిన కాలు. లూకాసు వార్త 10వ అధ్యాయం, దిగిపోయిన దిగజారిన కాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. చాలండి. ఇతడు ఎవరు, సమెక్స్, ఒక బాటసారి, అంతే కదండి. ఇతని పేరు రాయబడలేదు, అవసరం పడలేదు. పేరు రాయబడలేదంటే ఇది సార్వత్రికమైనటువంటి సందేశం. పేరు రాయబడలేదంటే ఇది సార్వత్రికమైన సందేశం అనమాట. ఒకడు దిగి వెళ్ళిపోతున్నాడు. ఇతడు ఎక్కడున్నాడు, అసలు ఎక్కడున్నాడు? యెరూషలేము సమాధాన పట్టణము, శాంతి పట్టణము, దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలము, దేవుడు కోరుకున్నటువంటి స్థలం, దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలం. అలాంటి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇతడు నడుచుకుంటూ వెళ్ళాలి. గాడి దెక్కాలన్న కాళ్ళు ఉండాలి కదా, గాడి దెక్కాలి. ఇతని కాళ్ళు ఎక్కడికి నడిపిస్తున్నాయి? పరిశుద్ధ స్థలం నుంచి, దేవుడు కోరుకున్న పట్టణం నుంచి, దేవుని సన్నిధి నుంచి ఇతని కాళ్ళు ఎక్కడికి నడిపించబడుతున్నాయండి? ఎరుకో అంటే ఏమిటి? శపితమైనటువంటి పట్టణం, శపితమైనటువంటి ఎరుకోకు నడిపించబడుతున్నాయి. నిజమే ప్రియులారా, ఈరోజు చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఈ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? శపితమైనటువంటి స్థలాలకు వెళుతున్నాయి. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి రావాల్సిన నీ కాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాయో నీకే తెలుసు. దేవుని మందిరంలో, దేవుని ఆరాధనలో, దేవుని యొక్క సన్నిధిని ఆనందించాల్సినటువంటి ఈ సహవాసంలోనికి నిన్ను నడిపించాల్సినటువంటి కాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండాల్సిన కాళ్ళు ఎక్కడో శపితమైనటువంటి స్థలాలలో నీ కాళ్ళు ఎక్కడ పెట్టాడో తెలుసా? దేవుడు నీ కాళ్ళు ఎక్కడ పెట్టాడో తెలుసా? హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనములకు చక్కని మాట. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయను. ఎక్కడ పెట్టాట నీ కాళ్ళు? ఎందుకు పనికిరానటువంటి, మనమే ఎందుకు పనికిరామంటే మన కాళ్ళు ఎలా ఉంటాయి చూడండి. అలాంటి భయంకరమైన స్థితి కలిగిన మన కాళ్ళను తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఉన్నత స్థలములో విధి పెట్టాడు. యెరూషలేము వంటి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన పెడితే మనం ఏం చేస్తున్నామండి? ఉన్నతమైన స్థలములలో ఉండాల్సినటువంటి మనము శాపగ్రస్తమైనటువంటి స్థలములలోనికి దిగి వెళ్ళిపోతున్నాం. నిజమే కదా. సౌలును తీసుకెళ్ళి అక్కడ గాడిదలు వెతుకున్న సౌలును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? రాజుగా చేసి సింహాసనం మీద పెడితే సౌలు ఏం చేశాడు? ఆ ఆత్మీయ స్థితిలో దిగిపోయాడు, దిగజారిపోయాడు, తప్పిపోయాడు, పడిపోయాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావు? ఉన్నత స్థలములను నిన్ను నిలిపితే, నీ కాళ్ళను నిలిపితే, ఒకవేళ తిరిగి పాపపు ఊబిలో, శాపపు ఊబిలో తిరిగి నువ్వు మళ్ళుకుంటున్నావేమో. కడుగబడిన పంది నువ్వు బాగా తీసుకొచ్చి, పందిని పెంచుకుందామని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి 10 రోజులు కార్లు తిప్పు, 1 నెల రోజులు కార్లు తిప్పు. ఒకరోజు ఒక బురద ఉంటున్న స్థలంలో నువ్వు కారు ఆపి డోర్లు తీసి పక్కన ఏదో పని చూసుకో. ఏం చేస్తుంది ఇది? దీని కాళ్ళు ఎక్కడ పరిగెడతాయి? నువ్వేం చేయవలసింది, చెంగుమని కాళ్ళు బురదలు పరిగెడతాయి. దాని ప్రాబ్లం కాళ్ళలో లేదు, ఎక్కడుంది? దాని ప్రాబ్లం ఎక్కడుందండి? అది బురదను చూడగానే ఆటోమేటిక్గా దాని కాళ్ళు ఏమవుతాయి? పరుగులు పెడతాయి. అది దిగిపోతుంది, దిగజారిపోతుంది, బురదను అంటించు. ఒకవేళ మనం కూడా అలాగున్నాము. జాగ్రత్త సుమ, అలా దిగిపోకుండా ఆయన కృపలో నిలవడానికి సిద్ధం. ఇక 6వ అంశం, తప్పిపోయిన కాళ్ళు. తప్పిపోయిన కాళ్ళు.
యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు. చాలండి. మనమందరము ఒకరి గురించి మాట్లాడటం లేదండి. నువ్వు నేను అందరం కూడా ఏం చేసామంటండి, మన కాళ్ళు ఏమైపోయినాయండి, త్రోవ తప్పిపోయాయి. మన కాళ్ళు తప్పిపోయాయండి. అందరూ ఏకముగా, పైగా ఎలా తొలగిపోయామంటే ప్రియులారా, ఎవరికి నచ్చిన త్రోవకు వాడు వెళ్ళిపోయాడు. ఎవరి కాళ్ళు వాళ్ళకి నచ్చిన త్రోవలకు వారిని నడిపించగా చివరికి ఆ దోషములకు శిక్ష ప్రభువు అనుభవించాల్సి వచ్చింది. మనం చదువుకున్నాం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నీవు త్రోవ తప్పిన గొర్రె వలె అయితే. మనము గొర్రెల వలె మనం అందరం కూడా ఏమైపోయామండి, త్రోవ తప్పిపోయాం. ఇదే విషయాన్ని లూకాసు వార్త 15వ తప్పిపోయిన కుమారుని ఉదంతంలో మనం చూస్తామండి. అక్కడ ఆ అధ్యాయం 15వ అధ్యాయం అంతా కూడా ప్రియులారా ఒక 3 ఉపమానాలు చెప్తాడు. మొదట తప్పిపోయిన గురువు గురించి మాట్లాడతాడు. 2 పడిపోయిన జ్ఞాని గురించి మాట్లాడతాడు. 3 తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాడు. పై 2 విషయాల్లో కూడా యజమాని వాటిని వెతకడానికి వెళ్ళాడు. ఇక చివరి విషయంలో కూడా యజమాని అంటే తండ్రి అతను వెతకలేదు. రీజన్ ఏంటి? గొర్రెని వెతకడానికి వెళ్ళాడు, జ్ఞానాన్ని ఆ స్త్రీ వెతికింది. కుమారుని వెతకలేదు అంటే కుమారుని మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది, కానీ గొర్రెకు బుద్ధి లేదు, జ్ఞానానికి ప్రాణం లేదు. మరి నీ బుద్ధి ఏమైంది, నీ ప్రాణం ఏమైంది? నీ బుద్ధి ఏమైంది, నీ ప్రాణం ఏమైంది? అసలు ఎందుకు నీవు తప్పిపోయిన కాలు కలిగి ఉండాలి? ఆయన నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నేనే మార్గము సత్యము జీవమైనాడు. మార్గమైనటువంటి క్రీస్తును విడిచి ఒకవేళ తప్పిపోతున్నావేమో, జాగ్రత్త సుమా. నువ్వే రావాలి తిరిగి. ఎక్కడికి? నువ్వే రావాలి తిరిగి తండ్రి వద్దకు. అప్పుడు నిన్ను ఆయన క్షమించి ఆదరించు. ఇక చివరి అంశము, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ 7 కాళ్ళను గురించినటువంటి అంశాలు. చివరి అంశం కట్టబడిన కాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చింది. అతని ముఖములకు రుమాలు కట్టేయడము. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పిపోనిడని అతనితో చెప్పాను. కట్టబడిన కాలు ఎవరి కాలండి ఇది? ఎందుకు కట్టబడ్డాయి? ఎందుకు కట్టబడ్డాయండి? చనిపోయాడు కనుక కట్టబడ్డాడు. ముఖానికి ఏమో గుడ్డ చుట్టారట. ఇక బాడీ అంతా కూడా ప్రిజర్వ్ చేయడానికి, కొన్ని దినాలు కొంచెం బాగా ఉండడానికి, బాడీ పాడైపోకుండా ప్రిజర్వ్ చేయడానికి మొత్తం బాడీ అంతా కూడా ఈ సుగంధ ద్రవ్యాలు, లేపనాలు పూసినటువంటి ఆ గుడ్డలతో చుట్టేస్తారు. దాంతోపాటు కాళ్ళు కూడా. అంటే ఇతని శరీరానికి, ముఖ్యంగా కాళ్లకు బంధించుకున్నటువంటి ఈ క్లాత్ ఏంటంటే మరణపు గుడ్డ అనమాట అండి. నిజమే, మనల్ని కూడా మరణము మన కాళ్లను చుట్టుకొని ఉన్నప్పుడు, మరణము మన కాళ్లను బంధించి ఉన్నప్పుడు, మరణము మనల్ని కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా ఆయన మనల్ని దర్శించాడు. దర్శించి అందరూ అన్నారు చచ్చిపోయాడు అన్నారు. ప్రభు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? లాజరు బయటికి రమ్మన్నాడు. అక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా చూస్తే కనుక, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలా వచ్చాడండి? అక్కడ ఏమన్నారు? అక్కడ కాళ్ళు చేతులు కూడా కట్టబడ్డాయి. కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కట్టబడ్డాయి. బట్ ఇతడు వెలుపలికి వచ్చాడు. నిజమే, ప్రభువు స్వరము నీకు వినబడితే నీ కాళ్ళు చేతులు కట్టబడిన నువ్వు వెలుపలికి రాగలవు. మన కాళ్ళు చేతులు కడితే అసలు వెలుపలికి వచ్చే ప్రసక్తి ఉందా? చనిపోయిన వాడు అసలు తిరిగి లేవడం పక్కన వచ్చండి, అది దేవుని పని, ప్రభు చేస్తాడని. ఒక మనిషిగా ఈ లాజరు కాళ్ళు చేతులు కట్టేస్తే నడిచి వచ్చాడు బయటికి. వీళ్ళరా ఈరోజు ఒకవేళ మనం అందరం కూడా మరణపు కట్లు కట్టబడి ఉన్నవాళ్ళమే. మనమందరం కూడా ఆదాము వలన మనం అందరం దేనికి పాత్రలు అయ్యామండి? మరణానికి. మరణపు కట్లు కట్టబడిన వారం ఏంటగా జీవము కలిగిన ఆయన స్వరము ఎవరైతే వింటారో వారు వెలుపలికి వస్తారు. ఈరోజు ఆ స్వరము నేను దర్శిస్తున్నప్పుడు నీ మరణము నేను విడిచి వెళ్ళిపోయింది, నీ కట్లు విప్పబడ్డాయి. కనుక జాగ్రత్త సుమా. మరలా పాపములో పడి
మరణపు కట్లు నిన్ను చుట్టేలాగున్నా నువ్వు ప్రయత్నించుకో. అది నీకు చాలా ప్రమాదకరమైన విషయం. మొత్తం ఎన్ని విషయాలు చూసామండి? జారిన కాలు, నేల తన్నిన కాలు, తొలగిపోయిన కాలు, జాడించిన కాలు, దిగిపోయిన లేదా దిగజారిన కాలు, తప్పిపోయిన కాలు, కట్టబడిన కాలు. ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్లో మనం చూసాం. అసలు నీ కాలు ఎలా ఉండాలి? కాలు అనేది ఇందాక చెప్పిన స్టార్టింగ్లోని మన నడక కాలుతో ఏం చేస్తామండి? మనం నడుస్తాం. ఆ నడక ఆత్మీయ దృక్పథంలో మన నడత అంటే ప్రవర్తనను సూచిస్తుంది. కనుక మనము ఈ నెగిటివ్ పర్స్పెక్టివ్లో ఒక 7 విషయాలు చూసాం. అసలు రక్షించబడిన, విమోచించబడిన విశ్వాసులమైనటువంటి మనం ఎలాంటి కాళ్ళను అంటే ఎలాంటి నడతను, ఎలాంటి నడకను కలిగి ఉండాలో మనము త్వరగా రెఫరెన్సెస్ మాత్రం చూసేద్దామండి. అవి మనకి సులువుగానే అర్థమవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క రిఫరెన్స్ ఒక్కొక్క వ్యక్తిని ఇండికేట్ చేస్తుంది. కనుక మొట్టమొదటిగా మన నడక కాళ్ళతో, దేవుడు మనకిచ్చిన ఈ కాళ్ళతో మన నడత ఎలా ఉండాలి అంటే ఆదికాండము 5:24 మనము మన కాళ్ళు ఎవరితో నడవాలండి? ఆదికాండం 5:24 అనగానే మనకి వచ్చేయాలండి ఏంటంటే హనోకు గుర్తు రావాలండి. హనోకు గుర్తు రావాలి. మన కాళ్ళు ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. అప్పుడు మనము ఖచ్చితంగా ఏం తప్పించుకుంటాం? మరణము తప్పించుకుంటాం. హానుకు మరణము చూడక, కారణం అతడు దేవునితో కూడా నడిచినమాట. మన కాళ్ళు హనోకు వలె దేవునితో నడవాలండి. 26వ సంకీర్తన 11వ చరణం, మన కాళ్ళు దావీదు వలె యథార్థతను అనుసరించాలి. మన కాళ్ళు దావీదు వలె, ఆ మాట చదువుకుందాం. మీరు రిఫరెన్స్లు రాసుకోవడం సరిపోతున్నారు అమ్మా. నేను యథార్థవంతుడనై, మన కాళ్ళు ఎలా ఉండాలండి? యథార్థతను అనుసరించి నడవాలి. సామెతలు 2:7 యుక్త మార్గములను అనుసరించి నడుచుకోవాలండి. యుక్తము అంటే మంచిది. మన కాళ్ళు ఏమి అనుసరించాలండి? చెడుతనాన్ని, చెడిపోయిన సమాజాన్ని కాదండి. మన కాళ్ళు దేనిని అనుసరించి నడుచుకోవాలి? మంచి మార్గములను అనుసరించి మంచి వారమై మనము నడుచుకోవాలి. ఇక యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, మన కాళ్ళు వెలుగులో నడవాలి. అప్పుడు మనము ప్రమాదములో పడకుండా ఉంటామండి. మన కాళ్ళు ఎక్కడ నడవాలండి? వెలుగులో నడవాలి. సడన్గా కరెంట్ పోయిందండి, మనం సంచరిస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నామండి, సడన్గా కరెంట్ పోయింది, ఏమవుతాం మనం? ముందేం చేసాం? అలా చేద్దామా? ఏం చేస్తాం? ఉన్న చోటనే ఉండిపోతాం. లేకపోతే చిన్న కుర్చీ ఏదో తణుకుని కూర్చుంటాం. ఎప్పటి వరకు? ఓ సెల్ ఫోన్లో లైట్ వేసుకునే వరకును, కరెంట్ వచ్చే వరకును వెలుతురుగా మార్గం కనిపించు. మన కాళ్ళు కూడా ఎలా ఉండాలంటే వెలుతురులోనే నడవాలి. వెలుతురును నడవకపోతే ఏమవుతుందండి? వెలుతురులో నడవడం అంటే నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు అంటే వాక్యములు మన కాళ్ళు నడవాల్సినటువంటి అవసరం. ఇర్మియా 6:16 మేలు కలుగు మార్గము ఏది అని విచారించి ఆ మార్గంలో నడవాలి. మన కాళ్ళు ఇప్పుడు ఎక్కడ నడవాలంటే కీడు చేయడానికి పరిగెత్తకూడదండి, చెడు చేయడానికి పరిగెత్తకూడదు. మన కాళ్ళు ఇప్పుడు కూడా మేలు చేయు మార్గము ఏది అని విచారించి అందులో మనము మేలు చేయి వరంగా ఉండాలని చెప్తున్నాను. ఇక రోమాపత్రిక 4:12 విశ్వాసము యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలి. ఎలా అంటే అబ్రహాము వలె అక్కడ ఆ విషయాన్ని కూడా పూర్తి చేస్తాడు. మన కాళ్ళు ఎలా నడవాలంటే విశ్వాసము యొక్క అడుగు జాడలలో జాగ్రత్తగా నడవాలి. పూర్వకాలంలో పెద్దగా మంచి రోడ్లు ఉండే కాదు. ఈ బంట లాగుండాయి, బురదగా ఉండేవి. పెద్ద వర్షాకాలంలో వచ్చినప్పుడు అదంతా చాలా మోకాళ్ళలోతు బురద ఉండేది. ఎలా నడవాలో తెలియదు. కానీ మొదట 1-2-3 వ్యవసాయదారులు, రైతులు ఆ మార్గం కూడా నడిచి వెళ్ళిపోయేవారు. మనము అలాంటి త్రోవను వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏం కనిపించాయంటే కొన్ని ముద్రలు కనిపించాయి. అంటే అప్పటికే రైతులు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళి ఆ అడుగుల్లో వెళ్ళారు కనుక ఆ ముద్రలు చక్కగా మనము కాలు వేసి స్థిరంగా నిలిపి నడవడానికి వెళ్ళడానికి వీలు కాదు. అప్పుడు వెనకాల వెళ్ళి వాళ్ళు ఏం చేసేవారంటే వేరే ముద్రలు వేరే చోట అడుగు వేయకుండా ముందు వేయబడినటువంటి ఆ అడుగు జాడలు ఏం చేసేవారు? ఒక్కొక్క అడుగు వేసేవారు. నాలంటాడు మీలంటాడు కొంచెం టెంపర్గా ఉండి వేసాడు అనుకుని పక్కన ఏమయ్యేది? బురద మాత్రమే కదా, బురదలో ముళ్ళుందో, సీసా బెంకులు ఉన్నాయో, ఏమున్నాయో తెలియ గాయమైంది. ఇక్కడ కూడా మన కాళ్ళు ఎక్కడ నడవాలంటే మన పితరులు వేసినటువంటి విశ్వాసపు అడుగు జాడల్లో నడవాలి. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయము
4వ వచనం. మనము ఎలాంటి నడక నడవాలంటే నూతన జీవము పొందిన నడక. అంటే మనము రక్షించబడక ముందు ఒక నడక నడిచాము, రక్షించబడిన తరువాత వేరొక నడక కొరకు మనం ఏర్పాటు చేయబడ్డామని. కనుక మీరిక మీదట అన్యజనుల వలె నడవక, అన్యజనుల వలె నడవక. అంటే మనం ఎలా నడవాలంటే నూతన జీవము పొందిన వారమై మనము నడవాల్సిన అవసరం. మన కాళ్ళు అలాంటి నడకని కలిగి. గలతీ 5:16 ఆత్మానుసారంగా నడవాలి. ఇదివరకు మనం శరీరానుసారంగా నడిచాము. శరీరానుసారమైనటువంటి మనసు ఏంటండి? మరణం. శరీరానుసారమైన మనసు మరణం. మనం మరణంలో ఉన్నాం. ఇప్పుడు మనము యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. ఇక మీదట మనము ఆత్మానుసారులుగా నడుచుకు బద్ధులమై ఉన్నాం. కనుక మన పాదాలు ఆత్మానుసారంగా నడిచే పాదాలుగా ఉండాలి. అలాగే 9వ అంశము కూడా చూద్దాం. ఎఫెసీ 5:15 మనము ఎలా నడుచుకోవాలంటే దినములు చెడ్డవి కనుక మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎలా నడవాలండి? జ్ఞానము కలిగి నడవాలి. అంటే ఎలా నడవాలి? జ్ఞానం అంటే మనం నాలెడ్జ్ సంపాదించి పుస్తకాలు చదివి, లేదంటే జ్ఞానం ఇప్పుడు టెక్నాలజీ ఎలాగ వచ్చేసిందంటే ఎక్కడో తెలియని ప్రదేశానికి కూడా వెళ్ళినప్పుడు ఎలా వెళతాం, ఎక్కడికి వెళతాం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సెల్ ఫోన్ ఆన్ చేస్తాం, GPS ఓపెన్ చేస్తాం, అడ్రస్ కొడతాం, కూర్చుంటాం హాయిగా. ఏమవుతుంది? నేరుగా ఆ ఇంటి గుమ్మం దగ్గరికి. ఇక్కడ అలాంటి జ్ఞానం కాదు. జ్ఞానం అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యెహోవా యందు భయభక్తులు. అంటే మీరు జ్ఞానము కలిగి నడవాలి. దినములు చెడ్డవి కనుక అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడవండి. అప్పుడు మీరు ఈ చెడ్డ దినములలో మీరు పడిపోకుండా జాగ్రత్త. ఎఫెసీ 5:2 ఇంకొక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడండి. ఎఫెసీ 5:2 మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు ప్రేమ కలిగి. మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడండి పరిశుద్ధ ప్రభు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ, ఈరోజు ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయినటువంటి దినములలో క్రైస్తవ విశ్వాసి నీ కాళ్ళు దేనిని అనుసరించి నడవాలంటే ప్రేమను అనుసరించి నడవాలి. ఆయన నిన్ను ప్రేమించాడు కనుకే ఆయన కాళ్ళు ఈ భూమి మీద మోపాడు. నిన్ను ప్రేమించాడు కనుక ఆయన కాళ్ళు ఈ భూమి మీద మోపాడు. ఈ భూమి మీద నీవు కాళ్ళుతో నడిచినంత కాలము కూడా నీవు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇక 11వ అంశం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనపు 2వ భాగము, మీరు ప్రభువును సంతోషపెట్టినట్లు నడవండి. ఎప్పుడు కూడా మీ కాళ్ళు మీ సంతోషం కొరకు పరుగులు పెట్టడం కాదు. ఎప్పుడు కూడా మన కాళ్ళు మన ఆనందం కొరకు పరుగులు పెట్టడం కాదు. ఎప్పుడు మన కాళ్ళు మన తృప్తి కొరకు, తృప్తికి దొరికే చోటకు వెళ్ళడం కాదండి. మన కాళ్ళు దేవుని సంతోష పెట్టేటట్టు నడుచుకోవాలండి. అలా నడుచుకోవాలంటే ప్రియులరా, అలా నడుచుకోవాలంటే మన కాళ్ళు ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలో మనల్ని ఆయన చూచినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన మనల్ని చూచినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. కనుక ప్రియులారా, మనము కూడా ఎప్పుడు మన కాళ్ళు ప్రభువును సంతోషపెట్టేటట్టు. ఇక చివరి అంశం చూద్దాం, 12వ అంశం. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఆజ్ఞలను బట్టి ఈ పైవన్నీ చేయాలంటే ప్రియులారా, పైవన్నీ చేయాలంటే ప్రియులారా, మన కాళ్లకు ఆయన ఆజ్ఞలను కట్టుకోవాలి. అప్పుడు మనం ఆయన ఆజ్ఞలను అనుసరించు ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు పైవన్నీ కూడా మనము చేయగలం. జాగ్రత్త సుమా, నీ కాళ్ళు భద్రం, నీ కాళ్ళు భద్రం. నీ కాళ్ళే నీ జీవితం, నీ కాళ్ళే నీ జీవితం. అవి నిన్ను జీవ మార్గముల గుండా నడిపించగలవు, మరణములోనికి కూడా ఆయనను త్రోసేయగలవు. భౌతికంగానైనా అది ఆత్మీయంగానైనా సరే. కనుక మన కాళ్ళు భద్రం చేసుకుంటే మన బ్రతుకు భద్రంగా ఉంటుంది. మన కాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే మన ప్రవర్తన కూడా అంతే జాగ్రత్తగా ఉంటుంది. కనుక కాళ్ళు అనే ఈ అనుభవంలో మనము ఎలాంటి కాళ్ళను కలిగి ఉండకూడదు, ఎలాంటి కాళ్ళను కలిగి ఉండాలి, ఈ విషయాన్ని మనము ధ్యానం చేస్తాం. మన కాళ్ళు భౌతికంగాను, మన కాళ్ళు ఆత్మీయంగాను దేవునికి మహిమకరముగా ఆయన సహవాసములు మనల్ని నిలిపేవిగా ఉంటకు పరిశుద్ధాత్ముడి మాటలు మా హృదయములు ఫలింపచేయను గాక. తన నుంచి ప్రార్థన చేసుకుని, మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి వందనాలు. ఇంతవరకు మీ కృపను బట్టి మాతో మాట్లాడు. నిజమేనైనా మేము ఒకవేళ నేల తన్నిన కాళ్ళు కలిగి, జారిన కాళ్ళు కలిగి, అయా ఇదిగో దిగజారినటువంటి స్థితి కాళ్ళు కలిగి, అయా త్రోవను విడిచినటువంటి కాళ్ళు కలిగి మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. మేము హనోకు వలె మా కాళ్ళు మీతో నడవడానికి, దావీదు వలె మా కాళ్ళు యథార్థతను అనుసరించి నడవడానికి, అబ్రహాము వలె విశ్వాసములో నడవడానికి
అయ్యా నోవహు వలె నీతిని అనుసరించి నడవడానికి సహాయం చేయండి. మా కాళ్ళు మా జీవితం మేము బ్రతికినంత కాళ్ళము నాయన మా కాళ్ళను మీ వాక్యము చేత అదుపు చేసుకుని మీ ఆజ్ఞ దీపముగా మా కాళ్ళకు పెట్టుకుని మీ మాదిరికరమైన అడుగు జాడల్లో మేము అడుగులు వేసినటువంటి నాకు సంబంధించి ఎన్న వాక్యము మా హృదయములు ఫలింపు చేసి అయ్యా మా నడకలను నడుపుతాము సరిచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా.